గోవింద 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 గోవింద. నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. గురువారము శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షము, అష్టమి తిథి, భరణి నక్షత్రము, ఆగస్టు 6, 2026. శ్రీవారికి గురువారం ఆర్జీ సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాద కవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రల్లో శుద్ధ జలం నింపుకొని శ్రీవైకానస భగవత్శాస్త్రోక్తమైన విధానంలో మంత్రయుక్తంగా స్వామివారికి ఉపచారములు నిర్వహించి తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చనతో అర్చన నిర్వహిస్తారు. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు యందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదము, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు శ్రీవారికి మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు బాకిల్లో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు బాకిల్ నుండి శ్రీవారికి కర్పూర హారతి అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావడి సేవ పూర్తి అవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనం అలంకారంలో దర్శించుకుంటారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని శ్రీవారి సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా బంగారు తిరిచిపైన వేంచేసి విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, ప్రవరాల పఠనం, మాంగళ్యాలకు ఆరాధన, మాంగళ్యాలకు అభిషేకము, ఆరాధన పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యాల్ని అమ్మవార్లకి సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కైంకర్యాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే ఆగమోక్తమైన కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీవారికి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవం భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అద్దాల మండపంలో వేదపారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల్ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ గరుడోపావనం పైన వెంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారు హనుమంత వాహనం పైన వెంచేస్తారు.
కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామి వారికి బంగారు తిరిచిపోయిన కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తీర్చిపోయిన 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలోకి వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని సమర్పించి సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసి దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వెంచేపు చేసుకొని ఏకాంత సేవ సందర్భంగా శ్రీవారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి వివిధ రకాలైన పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.